జిల్లా డైరీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరంలో మీతో మీ నాయకుడిలో పాల్గొన్న యార్లగడ్డ 2 పదవులు ఇస్తానని జగన్ చెప్పారన్న టీడీపీ అభ్యర్థి. గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ సంబరాలు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, స్వీట్ల పంపిణీ. మహాసేన రాజేష్ పై గోకవరంలో రామసేవకుల ఫైర్. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం. ఇందిరా పార్క్ వద్ద కాంట్రాక్ట్ 104 ఎంప్లాయీస్ ధర్నా. పెండింగ్ జీతాలు చెల్లించాలని విద్యాసాగర్ డిమాండ్. స్టేషన్ ఘన్పూర్ ఎంఆర్ఓ ఆఫీసులో కలెక్టర్ తనిఖీ. ధరణి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలన్న రిజ్వాన్. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అక్రమ మైనింగ్ ను ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిని వదిలిపెట్టనని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ హెచ్చరించారు. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఎక్కువగా జరుగుతోందన్నారు. ఒక ఫంక్షన్ లో జగన్ కలిసినప్పుడు తనకు 2 పదవులు ఇస్తానన్నారని వెంకట్రావు అన్నారు. అయితే వాటిని తాను వదిలిపెట్టినట్లు చెప్పారు. గన్నవరంలో తెలుగు మహిళలు నిర్వహించిన మీతో మీ నాయకుడు చర్చలో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈరోజు గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ సమావేశానికి కవరేజ్ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో పనిచేస్తామని 100 గ్రామాల నుంచి ఈరోజు గన్నవరం రావడం జరిగింది. తెలుగు యువతను పటిష్టం చేసాం 6000 మందితో, తెలుగు మహిళలు కూడా 5000 మందితో పటిష్టం చేసిన పరిస్థితి. రేపు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో తెలుగు యువతతో పాటు తెలుగు మహిళలు కూడా ఎన్నికలప్పుడు ఆ 10 రోజులు పార్టీ కోసం పనిచేస్తామని గట్టిగా చెప్పిన పరిస్థితి. అలాగే ఈ రాష్ట్రం అంధకారంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే, సంక్షేమ అభివృద్ధి 2 కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్రానికి తక్షణ అవసరంగా, చారిత్రాత్మక అవసరంగా ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. 1994 ఎన్నికలు రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారు అదే అనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడలో ఓఎన్జీసీ పైప్ లైన్ పనులను మత్స్యకారులు అడ్డుకున్నారు. తాళ్ల చెరువు, భైరవపాలెం ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కాకినాడ మత్స్యకారులు డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన మత్స్యకారులకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గాంధీ భవన్ వేదికగా యూత్ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 నెలల్లోనే 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు శివసేనారెడ్డి చెప్పారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చాలా మంది సోషల్ మీడియా మాధ్యమాలలో మేమిచ్చిన పోస్టులనే వాళ్ళు చూపించుకుంటున్నారు. మేము మొత్తం గంజి కాస్తే వాళ్ళు ఊపి తినమని చెప్తున్నారు అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గంజి కాసింది మీరు లేదు, ఊపి తినమనేది మేమే కాదు, గంజి మేమే కాసినాం. ఎందుకంటే నోటిఫికేషన్లలో ఈ రోజు కూడా మేము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి జూన్ 2వ తారీఖు వరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేస్తామని మాట ఇచ్చినాం. మాట నిలబెట్టుకుంటున్నాం. మేమైతే 6 పథకాలు ఇస్తామని మాట ఇచ్చినామో ఏ విధంగా నిలబెట్టుకున్నామో నిరుద్యోగుల పక్షాన బరాబర్ తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. మంత్రివర్గం మొత్తం ఏ క్యాబినెట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో వాటన్నింటినీ సేకరించారు. వాటన్నింటినీ జూన్ 2వ తారీఖు రోజు అన్ని నోటిఫికేషన్లు వేయడానికి సిద్ధమైనరు. మీ అందరికీ కళ్ళ ముందే నిదర్శనం కనపడుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాకముందు 2014 ముందు చేసింది చూసినాం. ఇప్పుడు 2020
యాదాద్రి ఆలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు రాజగోపురం వద్ద స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ఐలయ్య ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటి నుండి యాదగిరిగుట్టపై యుద్ధ ప్రాతిపదికన అనేక పనులను పునరుద్ధరించామని బీర్ల తెలిపారు. ఆలయకు అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి ప్రసాదం అందజేశారు. తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో గాని ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ ఈవో గారు కానీ చైర్మన్ కానీ అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి గాలిగోపురం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా లోపలికి పోయే సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా అభివృద్ధిలో కీలకంగా స్థానిక భక్తులు కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పించి ఇంకా తెలంగాణలో మొదటి తిరుపతి గావించినటువంటి యాదాద్రి అభివృద్ధి విషయంలో అన్ని విధాల సహకరిస్తామని చెప్పి నిన్ననే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ సిపిఐ ఎంఎల్ మాస్ లేన్ ప్రజాపంథ జాతీయ మహాసభలు ఖమ్మంలో ఈ నెల 3, 4, 5 తేదీలో జరుగుతాయని పార్టీ నాయకులు తెలిపారు. సభల్లో దేశ విదేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారని అన్నారు. 3 పార్టీలు ఒకటిగా ఏర్పడేందుకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గా పేరు పెట్టామని వారన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిజం సిద్ధాంతాలను వ్యతిరేకించేందుకు ఐక్యంగా పోరాడతామని చెప్పారు. మోదీ ప్రభుత్వం రాముడిని మతాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తోందని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాల వల్లే ఓటమి పాలైందని తెలిపారు. As said by Comrade Rangarao, that there will be a All India Unity Conference of 3 communist revolutionary organizations: CPIML Prajapantha, PCC CPIML, Provisional Central Committee CPIML, and 4th after flag hoisting. There will be inaugural session, and in the inaugural session we have invited fraternal parties from various countries and also from our countries also, and we are expecting that comrades from German, comrades from Nepal and other countries also will participate, and similarly we have invited our fraternal organization inside our country, and we are hope that there also many organizations will participate. CPIML Prajapantha, PCC CPIML, CPIML Revolutionary Initiative అనేటువంటి 3 పార్టీలు ఇంతకుముందే ఠాగూర్ గారు చెప్పినట్టుగా గత 15 ఏళ్లుగా వివిధ రాజకీయ అంశాలు సిద్ధాంత విషయాల మీద అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమము నిబంధనావళి అదేవిధంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించుకొని వేరువేరు పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా మనం ఉండాలని చెప్పి 3 పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. దానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పేరుని ఖరారు చేసి ఆ సిపిఐఎంఎల్ మాస్ లైన్ యూనిటీ మహాసభ ఐక్యతా మహాసభని 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. దీంట్లో ఈ మహాసభ యొక్క నినాదం భారత కమ్యూనిస్టు విప్లవకారులందరం ఒకటవుదాం అని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈ నెల 5వ తేదీన ప్రధాని మోదీ సభ జరగనుంది. ఎస్ఆర్ అంజిరెడ్డి క్రీడా ప్రాంగణంలో మోదీ పాల్గొనే సభాస్థలిని కలెక్టర్ బల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్, జిల్లా బీజేపీ నాయకులు, అధికారులు పరిశీలించారు. ఆ రోజున ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేస్తారని మెదక్ పార్లమెంటరీ స్థానం బీజేపీ ఇన్ఛార్జ్ బసవలక్ష్మీ నరసింహ, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. కంది, రామ్సాన్పల్లి, మిర్యాలగూడ, కోదాడ, మహబూబ్ నగర్, జడ్చర్ల వరకు 2114 కోట్ల రూపాయలతో నిర్మించిన నేషనల్ హైవేలను జాతికి అంకితం చేస్తారని చెప్పారు. ఇన్ఫినిటీ గ్రౌండ్ బిసైడ్ ఎల్లంకి కాలేజ్ పటేల్గూడ పటాన్చెరులో గౌరవ కలెక్టర్ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో గ్రౌండ్ పరిశీలించడం జరిగింది. ఈ గ్రౌండ్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 5వ తారీఖు నాడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు అంకితం చేయడానికి రావడం జరుగుతున్నది. ఆ 5వ తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే నేషనల్ హైవేకి సంబంధించి కంది, రామ్సాన్పల్లి,
మిర్యాలగూడ, కోదాడు, మహబూబ్ నగర్, జడ్చర్ల 2114 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కొన్ని వైడనింగ్ అదే విధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నేషనల్ హైవేస్ కి ప్రజలకు అంకితం చేయడానికి రావడం జరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికే గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు. స్వతంత్ర టీవీ ప్రసారం చేసిన వార్తకు స్పందన లభించింది. ప్రధాన ఉపాధ్యాయురాలు జానకిని సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ ఆర్డర్ కాపీని జానకికి ఎంయూఓ స్వరూప అందజేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని కొండపేట జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జానకి కొందరు టీచర్లు వ్యక్తిగతంగా దూషించుకునేవారు. దాంతోపాటు విద్యార్థుల భవిష్యత్తును గాలి కుదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం స్వతంత్ర టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. జిల్లా అధికారులు చెప్పినా వారి పద్ధతి మారలేదు. దీంతో హెచ్ఎం జానకిని జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం జానకి గారి మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎంఈఓ గారు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మేడం మీద చర్యలకు పూనుకున్నారు. మేడంని సస్పెండ్ చేయడం జరిగింది. వారి స్థానంలో ఇన్ఛార్జి సీనియర్ టీచర్కి ఇవ్వడం జరిగింది. సీనియర్ టీచర్గా నాగరాజ్ టీచర్కి ఇచ్చారు. నెక్స్ట్ 3 మెన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. మన ఆర్జేడి రాఘవరెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు ఈ స్కూల్కి వచ్చి వాళ్ళకు ఆర్డర్ కాపీస్ ఇచ్చేసి ప్లస్ సార్ గారు కూడా వాళ్ళతో డైరెక్ట్గా ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని స్టాఫ్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి తదితరులు వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. రానున్న ఎలక్షన్స్లో ప్రభుత్వం మారాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని కోరుకున్నానని బొజ్జల తెలిపారు. మరియు స్వామివారి దగ్గర దర్శనం కోసం వచ్చాం. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. టీటీడీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాట్లు కూడా చేయడం అనేది చాలా నీట్గా చేశారు. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం, మరి వచ్చే 40 రోజుల్లో ప్రభుత్వం మారాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మేమందరం కూడా వాటితో పాటు నడవాలని చెప్పి, అలానే ఇప్పుడు జరిగే అరాచకాలు ఏ రకంగా ఉంటే అవన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పి దేవుడిని కోరుకుని వచ్చే కాలంలో ఒక రామరాజ్యం బ్రహ్మాండంగా రావాలని చెప్పి స్వామివారి కోరుకు వచ్చింది. నంద్యాల ఫారెస్ట్ రేంజర్ దినేష్ కుమార్ రెడ్డిపై మహిళా ఉద్యోగి ఫైర్ అయ్యారు. ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే రేంజర్ వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. సెక్షన్ ఆఫీసర్ అయిన తనపై ఫారెస్ట్ రేంజర్ దినేష్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఉద్యోగి రేష్మి ఆవేదన వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో తనను టార్గెట్ చేసి మానసికంగా వేధిస్తున్నారని సెక్షన్ ఆఫీసర్ రేష్మి అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగలేదన్నారు. తనను వేరే సెక్షన్కు మార్చి న్యాయం చేయాలని రేష్మి డిమాండ్ చేశారు. మేమందరం మాస్లీవ్లో వెళ్ళడానికి పెట్టినప్పుడు అయితే అందరు సంతకాలు పెట్టినారు, కానీ తర్వాత వాళ్ళు చేసిన పొరపాట్లను ఈయన లెక్క పెట్టుకుని అవి రిపోర్ట్లు రాసి మీరు ఏమైనా మాట్లాడితే నేను ఇవి ఆఫీసర్స్కి పంపిస్తానని చెప్పేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు నిజము ఆయన ఇబ్బంది పెడుతున్న మాట నిజమని తెలిసినా మా వైపు నిలబడి మాట్లాడలేని పరిస్థితి. ఈవెన్ దో వాళ్ళ అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్ అయినా కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉంది. నాతో ఎవరిని మాట్లాడనియట్లేదు, నాకు ఎవరిని సపోర్ట్ చేయనియట్లేదు. నేను ఫారెస్ట్లోకి ఎలా వెళ్ళాలి? నా సెక్షన్ బ్లాక్ టాప్ రోడ్ నుంచి 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే నా సెక్షన్ స్టార్ట్ అవుతుంది, నాకున్న పరిధి. నేను అంత లోపలికి నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ హెరాస్ చేస్తున్నారని చెప్పి నేను మొన్నే డిఎఫ్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ చేసుకున్నాను. అందరినీ హెరాస్ చేస్తున్నారని నేను చెప్పలేను, నేనైతే కనుక ఇబ్బంది పడుతున్నాను. అందరినీ హెరాస్ చేస్తున్నారని మేము మాస్ లీవ్ లెటర్ పెట్టినాము, కానీ ఆయన కొందరు పొరపాట్లను క్యాష్ చేసుకుని
వాటి ఫైల్స్ దగ్గర పెట్టుకుని మీరు నా గురించి నెగిటివ్గా చెప్తే నేను ఈ ఫైల్స్ ఆఫీసర్స్కి ఫార్వర్డ్ చేసి మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకున్నారు. అందువల్ల వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మహాసేన రాజేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సేవకులు నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో వారు ఈ నిరసన చేపట్టారు. మహాసేన రాజేష్ పార్వతీదేవిని వక్రీకరించి మాట్లాడడం బాధాకరమన్నారు. వినాయకుని పుట్టుక గురించి మాట్లాడే అర్హత రాజేష్కు ఉందా అని రామసేవకులు నిప్పులు చెరిగారు. మహాసేన రాజేష్పై గోకవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగరాజుకు రామసేవకులు బీజేపీ నేతలు నాయకులు ఫిర్యాదు చేశారు. నా పేరు వరసాల ప్రసాద్ అండి. నేను ఎస్సీ హిందూ మాల. ఈ మధ్యకాలంలో మహాసేన రాజేష్ అనేటటువంటి ఒక వ్యక్తి చాలా బాధాకరంగా సాక్షాత్తు మహాతల్లి పార్వతీదేవిని వక్రీకరిస్తూ మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడాడు. హిందువుల యొక్క మనోభావాలు కూడా చాలా దెబ్బతీశాడు. ఇతనికి నోరు అసలు కంట్రోల్లో ఉండదు. ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్సీగానే మాట్లాడతాడు. ఇతను మాట్లాడి చొప్పదంటూ మాటలు మాట్లాడతాడు. అభూత కల్పనలో నిజం ఉండదు ఇతను మాట్లాడి మాటల్లో. ఎవరి దగ్గర 10 నిమిషాలు ఉండలేడు. అలాంటి వ్యక్తి ఈ రోజున సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అర్ధాంగి, మనందరికీ తల్లి, సృష్టికి ఆధారభూతురాలైనటువంటి అమ్మవారైనటువంటి పార్వతీదేవిని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా అసభ్యకరంగా మనం అందరం ఆలోచించాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ఏపీ జెన్కో కాంప్లెక్స్లో పవన్ కెనాల్ మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. 16 కిలోమీటర్ల పొడవు గల ఈ పవర్ కెనాల్కు ప్రతి ఏటా మరమ్మతులు చేపడతారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 9 నుండి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. విద్యుత్ ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలోపు ఈ పవర్ కెనాల్ మరమ్మతులు పూర్తి చేయాలన్న విద్యుత్ సౌద ఆదేశాల మేరకు పనులు చేపట్టారు. ఓటీఆర్ వద్ద స్థానిక గుత్తేదారులు షట్డౌన్ పనులు చేపట్టారు. ఈ పనులను ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ బొడ్డు శ్రీధర్ పరిశీలించారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లిలో ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో 1,00,000 కుంకుమార్చన ముగిసింది. మాఘమాసం సందర్భంగా 3 రోజుల పాటు అత్యంత వైభవంగా బోయకొండ గంగమ్మ ఆలయంలో కుంకుమార్చన జరిగింది. చివరి రోజున 1,00,000 కుంకుమార్చనలో 100 మందికి పైగా జంటలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయం ధర్మకర్తల మండలి చైర్మన్ నాగరాజారెడ్డి, ఈవో చంద్రమౌళి, వేద పండితుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. భక్తులకు వెండి ప్రతిమను, ప్రసాదాన్ని ఆలయ ధర్మకర్తల మండలి ఆలయ నిర్వాహకులు అందజేశారు. పెద్దపీట వేస్తూ భక్తుల సౌకర్యమే పరమావధిగా పాటిస్తూ ఆదాయం కన్నా మాకు భక్తుల సౌకర్యమే కావాలన్న ఒక ఆకాంక్షతో మా పాలకవర్గం పనిచేస్తూ ఉంది. ఈ 3 రోజుల నుంచి ప్రతి నిత్యము తెల్లవారి 9కి 8:30కే స్టార్ట్ అవుతుంది టిఫిన్. 8:30 నుంచి దాదాపు 3 గంటల వరకు, సాయంకాలం 3 గంటల వరకు కంటిన్యూస్గా అన్నదానం, ప్రసాదం ఉంటుంది. దీనంతా కూడా మాకు ఉపయోగించుకున్నారు. చాలా సంతోషం. చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కుంకుమార్చన. నిజంగానే మా పాలక వర్గము ఎంతో రుణపడి ఉంటుంది పెద్ద ఆయనకి. ఎందుకంటే ఇలాంటి అమ్మవారి సేవలో పాల్గొనేట్టుగా చేసినటువంటి ఆయనకి ముఖ్యంగా మేము ఫస్ట్ అభినందనలు తెలుపు. సొంతింటిని కబ్జా నుంచి తిరిగి దక్కించుకోవడానికి ప్రాణం ఉన్నంత వరకు పోరాడి ఓడింది ఓ వృద్ధురాలు. బైక్తో ఢీకొట్టి ఆమె మృతికి కిరాయిదారులే కారణమని ఆరోపించారు మృతురాలి కుమార్తెలు. కొండాపూర్కు చెందిన సూరం రమణమ్మ అమీర్పేట్ వెస్ట్ శ్రీనివాస కాలనీలోని G+5 భవనాన్ని లేడీస్ హాస్టల్ కోసం రామ తులసి అద్దెకు తీసుకుంది. అయితే అద్దె చెల్లించకుండా బిల్డింగ్ ఖాళీ చేయకుండా సిటీ సివిల్ కోర్టు నుంచి స్టేటస్కు తెచ్చుకుంది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న రమణమ్మను బైక్తో ఢీకొట్టించారని ఆమె కుమార్తెలు ఆరోపించారు. రమణమ్మ మృతదేహాన్ని ఇంటికి రానివ్వకుండా అద్దెదారులు అడ్డుకోవడం కొసమెరుపు. 1 years ఈ బిల్డింగ్ ఎదురుగా నా వెనకాల ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఓనరు ఆమె గత 2021 సంవత్సరంలో రామ తులసి అనే ఆమెకు రెంట్కి ఇవ్వడం జరిగింది.
రెంట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఆమెని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఇల్లు ఖాళీ చేయండి మాకు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమీ ఇల్లు ఖాళీ చేయలేదు, ఢీ కొట్టడం జరిగింది. దాంట్లో ఆమె స్వల్ప గాయమయ్యి లెగ్గుకు గాయమయ్యి ప్రథమ చికిత్స రాఘవ హాస్పిటల్లో తీసుకున్న తర్వాత తిరిగి ఇంటికి వాళ్ళ కూతురు కొండాపూర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు హెల్త్ 8 ఇయర్స్ ఉండడం వల్ల ఆమెకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ప్రైమ్ హాస్పిటల్ కొండాపూర్లో అడ్మిట్ కావడం జరిగింది. మా విచారణలో ఇంతవరకు తేలలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఆ గుర్తు తెలియని వెహికల్ ఏదైతే ఉందో ఆ ఢీకొన్న వెహికల్ని సీసీటీవీ కెమెరాల ద్వారా సెర్చ్ చేస్తున్నాము. అది దొరికిన తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాం. సూరం రమణమ్మకి రెండో అమ్మాయి నేను, మా అక్కయ్య మా చెల్లెలు, మేము ముగ్గురం అమ్మాయిలము. ఈ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు నారాయణ రెడ్డి నిలయమని. ఇది మేము కరోనా టైంలో ఆమె 2 సంవత్సరాల కోసము రామతులసి అనే ఆమెకి రెంట్కి ఇచ్చింది. ఆమె ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఖాళీ చేయమని చెప్పి అడిగింది. ఖాళీ చేయమని అడిగితే అనుమానం వచ్చి మా అమ్మ ఆల్రెడీ కోర్టులో కేవియట్ కూడా బెదిరించారు. మా చెల్లెలు 5వ తారీఖు అమెరికాకి వెళ్ళాలా, మీరు బాగుండదు, మీరు సంతకాలు పెట్టకపోతే మీరు అమెరికాకి వెళ్ళలేరు, తీసుకుని వెళ్తే పెల్విస్ ఫ్రాక్చర్ అని చెప్పారు. అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. 6 వారాలు రెస్ట్ అని చెప్పారండి. ఆమె బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు పెల్విస్ ఫ్రాక్చర్ అంటే కదలకుండా బెడ్ మీద ఉండాలి కాబట్టి మరి ఆ ఫ్రాక్చర్ అయ్యి ఆ బోను కదలకుండా ఉండబట్టి బ్లాడర్కి గుచ్చుకుందా ఏమైందో తెలియదు. ఆమె బెడ్ మీద ఉన్నాక బెడ్ సోర్సెస్ వచ్చాయి. బెడ్ మీదనే యూరిన్ మోషన్ అయ్యే వరకు ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత పేస్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. ఇక్కడ 10 రోజులు ఆమె సఫర్ అయ్యి ఈరోజు మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లి శివార్లోని ప్రభుత్వ భూమిలో బ్లాస్టింగ్ చేస్తుండటంతో స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు బ్లాస్టింగ్ చేస్తున్న వాహనాలు సీజ్ చేశారు. 35 అడుగుల వరకు అనుమతి తీసుకుని సుమారు 100 ఫీట్లతో బ్లాస్టింగ్ చేస్తుండటంతో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు. బ్లాస్టింగ్ వల్ల అంకిరెడ్డిపల్లిలో నీళ్లపై రేకులు పగిలిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బ్లాస్టింగ్ వాహనాలను సీజ్ చేసినట్లే మరో అన్నారు. ఇదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. ఇంట్లో ఉండాలంటే అయితే భయం అవుతుంది నాకు. అంకిరెడ్డిపల్లి గ్రామంలో అక్రమ మైనింగ్ ప్రభుత్వ భూమి 886, 887, 918 సర్వే నంబర్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మేము వచ్చి ఆపడం జరిగింది. కంప్లైంట్ చేసాము ఆర్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి. వాళ్ళకి ఇంతకుముందు కూడా కంప్లైంట్ చేశాము. కబ్జా జరుగుతుంది 324 ఎకరాలు అని చెప్పేసి. మరి ఇంతవరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు ఎంఆర్ఓ గారు. మరి ఇప్పుడు ఆర్ఐ గారు వచ్చారు, ఈ మైనింగ్ ఆపేశారు, బండ్లు సీల్ చేశారు. మరి ఇది ప్రభుత్వ భూమి, కీసర రెవెన్యూకి సంబంధించిన అంకిరెడ్డిపల్లి ప్రభుత్వ భూమి. భవిష్యత్తులో ఈ భూమి కబ్జాకు గురైతే భవిష్యత్తులో మా ఊరి ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేకుండా భవిష్యత్తుకు అవసరాలకు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం మా ఊరికే ఉంచగలరని కోరుతున్నాం ప్రభుత్వ అధికారులను. గ్రామంలో ఓవర్ బ్లాస్టింగ్ జరుగుతుంది. దానివల్ల మా ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. రేకులు వలిగిపోయినాయి. ఇప్పటికి 2 సార్లు రేకులు వేసుకున్నాము, మళ్ళీ అదే పరిస్థితి అవుతుంది. ఓవర్ బ్లాస్టింగ్ లేపి దుమ్ము రావడం చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అదేవిధంగా మా ఇంట్లో వాటర్ అనేది వర్షం పడ్డప్పుడు బయట ఎట్లుంటుందో ఇంట్లో కూడా అలానే వస్తున్నాయి. వర్షం వల్ల ఉండలేకపోతే 104 ఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుని ఇప్పుడు అవుట్సోర్సింగ్ సిబ్బందిగా చూస్తున్నారని ఆరోపించారు. 104 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో విద్యాసాగర్ మాట్లాడారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని, అవుట్సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్లోకి తమను మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి గవర్నమెంట్లోకి తీసుకున్నప్పుడు డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఏదైతే కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటారో ఉద్యోగులను అదే పద్ధతిలో తీసుకున్నారు. కానీ మాకు ఇచ్చేటువంటి జీతం మాత్రం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇస్తున్నారు. ఆ ఇచ్చేటువంటి జీతం కూడా 4 నెలలకి 5 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి ఈ 5 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి
అదేవిధంగా ఏదైతే మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ ద్వారా వచ్చామో మమ్మల్ని అందరినీ కూడా బేషరతుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకోవాలి లేదా రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ. మమ్మల్ని ధరణి పోర్టల్లోని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్చి 1 నుండి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని జనగామ జిల్లా కలెక్టర్ తెలిపారు. మండల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. స్టేషన్ కన్పూర్లోని తహసీల్దార్ ఆఫీసును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణిలోని రైతుల భూములకు సంబంధించి పెండింగ్ సమస్యల పూర్తి పరిష్కారానికి కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రిజ్వాన్ బాషా తెలిపారు. వరకు మన ల్యాండ్ ధరణిలో ఏవైతే పెండెన్సీ ఉన్నాయో అప్లికేషన్స్ అన్నీ కూడా క్లియర్ చేయమని ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగా ఇంతకుముందు అన్ని మాడ్యూల్స్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కలెక్టర్కే ఉండేవి కాబట్టి ఇప్పుడు తహసీల్దార్కి ఒక 4 మాడ్యూల్స్, ఆర్డీఓ గారికి ఒక 6 మాడ్యూల్స్, కలెక్టర్ గారికి ఒక 6 మాడ్యూల్స్, ఇలా అన్ని మాడ్యూల్స్ని డీసెంట్రలైజ్ చేయడం వల్ల తొందరగా ధరణిని ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసుకొని తహసీల్దార్ ద్వారా, ఆర్డీఓ ద్వారా, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ద్వారా ఇలా ఒక స్ట్రీమ్లైన్డ్ సిస్టమాటిక్ ప్రాసెస్లో అప్లికేషన్స్ క్లియర్ చేయడం అనే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ప్రతి మండలానికి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. సో ప్రెసెంట్ గన్పూర్ మండలంలో కూడా ఆల్మోస్ట్ 900 అప్లికేషన్స్ ఉన్నాయి. సో 3-4 టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. సో అలాగే అన్ని మండలాల్లో కూడా టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. సో ఈ 9 డేస్ మార్చి 1 నుంచి 9 లోపు ప్రజెంట్ మా దగ్గర ఉన్న ధరణి పెండెన్సీ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో స్పీకింగ్ ఆర్డర్తో పాటు అంటే ప్రజలకి ఎందుకు రిజెక్ట్ అయింది తెలియాలి అండ్ ఎందుకు యాక్సెప్ట్ అయింది ఎనీవే వాళ్ళకి నాట్ నీడెడ్ బట్ రిజెక్ట్ అయిన దానికి కూడా స్పీకింగ్ ఆర్డర్ కూడా ధరణిలో అప్లోడ్ చేస్తాము. సో తహసీల్దార్ లెవెల్లో స్పీకింగ్ ఆర్డర్ నుంచి కలెక్టర్ లెవెల్ దాకా కూడా స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసుకుంటూ జనానికి. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పేరుతో మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఎంప్లాయీగా చెప్పుకున్న నిందితుడు సీతయ్య ఫేక్ ఆఫర్ లెటర్ పంపించి బాధితుడు పవన్కు పంపించినట్లు కవిత చెప్పారు. బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్గా బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తానని బాధితుడు పవన్ నుండి 2.5 లక్షల రూపాయలు తీసుకున్నాడన్నారు. నిందితుడు సీతయ్య మరో 6 కేసులతో సంబంధం ఉందని డీసీపీ కవిత వివరించారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసం చేస్తున్న 4 నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. అందులో 2 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసెస్, అట్లాగే ఒకటి జాబ్ ఫ్రాడ్. ఈ కేసెస్లో అక్యూజ్ను మనం అరెస్ట్ చేసి సీజర్స్ కూడా చేయడం జరిగింది. విక్టిమ్ యాక్చువల్గా ఇతను ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఇతనికి టెలిగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చింది, ఒక లింక్ పంపించారు వీళ్ళు. ఇదేదో జెన్యూన్గానే ఉందని చెప్పేసి ఇతను కంటిన్యూ చేశాడు టాస్క్స్. సో 10,500 తర్వాత పెట్టారు. ఇంక ఇట్లా ప్రతి టికెట్ బుకింగ్కి కూడా ఇతనికి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. చేసినప్పుడు ఇతనికి బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది అకౌంట్లో. సో అకౌంట్లో బ్యాలెన్స్ నెగిటివ్ అయినప్పుడు అది మళ్ళీ బ్యాలెన్స్ చేయడానికి రీఇన్వెస్ట్ చేయాలి అని వాళ్ళు చెప్తున్నారు. సో అప్పుడు ఇతను రియలైజ్ అయ్యి ఇది ఫ్రాడ్ జరిగింది అనేసి. ఇది వాళ్ళ జిల్లా డైరీ విశేషాలు. నమస్తే.